నమస్తే. మనతో పాటు నాగోల్ డివిజన్ కార్పొరేటర్ సురేందర్ యాదవ్ గారు ఉన్నారు. అన్న, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రోహింగ్యాలు తెలంగాణ మొత్తం చుట్టుముట్టారని చెప్పేసి బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు కదా, ఎంతవరకు నిజం అది? దాని గురించి ఏం చెప్తారు? 100% అన్న. మీరు చూస్తున్నారు కదా, అన్ని ఇక్కడ మన దగ్గర చేసే వ్యాపారాలు అన్ని కల్తీ చేసే వాళ్ళే. ఇలా బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి తెలుసు. ఈ లక్షల వేల మందిలో ఇలా మన దగ్గర హైదరాబాద్ లో, ఇక్కడ ఈ బాలాపూర్ లో వేల సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా? అక్రమంగా చొరబడి కనుక వాళ్ళని పంపించేయాలి. వాళ్ళు లవ్ జిహాద్ పేరుతో లవ్ అన్ని అక్రమంగా మన పిల్లల్ని, ఆడపిల్లల్ని న్యాయం చేస్తారు, అన్యాయం చేసే వాళ్ళే. ఈ గుళ్ళ మీద ఇక్కడ ఉన్న ముస్లింస్ చేయట్లేదు, అక్కడ వచ్చిన వాళ్ళే మొత్తం ఈ గుళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఇవన్నీ. వాళ్ళకి ఏం నేర్పిస్తారో మజల్ అని ఉంటారు కదా ముస్లింస్ మద్రసాలో, వాళ్ళు ఏం నేర్పిస్తారో మా ముస్లింస్ కానీ ఇక్కడ ఈ జరిగే కుట్ర అంతా కూడా ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాస్ వల్లనే. ఖచ్చితంగా వాళ్ళు పోవాల్సిందే. ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఇది వాళ్ళు ఫస్ట్ డే. ప్రతి కాన్స్టిట్యూన్సీ లో, ప్రతి జిల్లా కాన్స్టిట్యూన్సీ లో ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. ఇలా చూసిన స్వచ్ఛందంగా ఏం బహిరంగ సభ కాదు, ఒక పిలుపుతో ఇంత వేల సంఖ్యలతో ఇలా జనం ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా రాబోయే ప్రొటెస్ట్ చేస్తుంది ఎవరు ఇక్కడ తెలంగాణలో? మనమే, హిందువులమే. రోహింగ్యా అధికార పార్టీ వాళ్ళకి హిందువులు అంటే ముస్లిం, ముస్లిం అంటే హిందూ అని చెప్పి చేసి దీని చేసి అదే పని. బంగ్లాదేశ్ లో అక్రమంగా చొరబడుతున్నారు, వాళ్ళని అరికట్టాలనే కాన్సెప్ట్ తోనే ఇలా మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. హిందువులంతా ఏకమయ్యారు. ఆల్రెడీ ఈ మీటింగ్ తో తెలిసిపోయింది. అదే వాళ్ళు కూడా అసదుద్దీన్ ఓవైసీ వచ్చి భయపడి వచ్చి మీటింగ్ కట్టి మాట్లాడిండా లేదా? అసదుద్దీన్ మాట్లాడింది కదా ఏమని, ఇది కొన్ని వాళ్ళకి పొరపాటు జరుగుతుంది, దాన్ని కూడా మేము కూడా ఖండిస్తాను. అంటే ఇక్కడ ఉన్న ముస్లింస్ కి ఏం ప్రాబ్లం లేదు. వాస్తవంగా బయట వచ్చిన దుర్మార్గులే ఇవి కావాల్సుకొని చేస్తున్నారు. తగిన బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఇంకా తెలంగాణ 200% పోతారు. ఇలా చూస్తున్నా కదా, ఈ 10-20 మంది నుంచి దేశాన్ని వదిలిపోవాల్సిందే. మన అంత సత్తా ఉంది ఈ గడ్డ మీద, ఈ నేల పైన. దేశంలో 7 స్టేట్స్ మాయా అని చెప్తున్నారు కదా వాళ్ళు. ఏడాలే మన ఎన్నున్నాయి తెలుసు కదా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనదే, మన భవిష్యత్తు, మన పిల్లల కోసము మనం కూడా మారాలి. ఇక్కడ ఉన్న హిందువులు కూడా మారాలి. వాళ్ళ దగ్గర ఏవి కొనొద్దు. మన వాళ్ళు అన్ని కల్తీ చేస్తుంది. పూలు అమ్మే రాలే, పనులు అమ్మే రాలే, అల్లం గడ్డ అన్ని ఇక్కడ అన్ని కల్తీ చేసేంతా ఆ కొడుకులే. మనం ఇప్పటి పర్చేస్ చేయొద్దు, వాళ్ళ దగ్గర పోవద్దు. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు, మన పిల్లలకు, మన తరాలకు రాబోయే ఫలాలు ఇవ్వాలంటే ఏం లేదు. మన వృత్తి మనం కాపాడుకోవాలి. కటింగ్ షాప్ లో పోతే వాళ్ళు ఎవరు, ఏడమైనా వాళ్ళు. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని తరిమి కొట్టేదాకా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది, ఇంకా ఆరంభమే. ఖచ్చితంగా రాబోయే రోజులు 200% ఏర్పడుతుంది. ఎందుకు పడదు? 48 మంది కార్పొరేటర్కి వెళ్ళలేదా? ఇలా కేసీఆర్ పక్క పెట్టరు. బీజేపీలో ఆల్టర్నేటివ్ లేకనే కాంగ్రెస్ కి ఇచ్చిన అవకాశం. కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ జెండా ఎగరేసేది బీజేపీ 100%. మీకేం అనుమానమా? రాజాసింగ్ తరిమి కొట్టలే. రాజాసింగ్ నిర్ణయాలు వేరే ఉంటే ఆయన హిందుత్వం ధర్మం. ఈ పార్టీలో ఈ లైన్ లో, ఏ పార్టీలో ఒక సిద్ధాంతం, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ లో పోవాలి. ఆ లైన్ దాటితే ఇట్లే ఉంటది. అందరూ ఒక జెండా కిందకి వస్తారు, లాస్ట్ కి అందరూ ఒక గొడుగు కింద వస్తారు. అందరు ఈ కాషాయ జెండా మోయాల్సిందే. అందరం బీజేపీ తెలంగాణ 200%. మీకు డౌట్ ఉందా మిత్రమా? ప్రవీణ్ గారు, ఇంత ఛానల్ మెయింటైన్ చేస్తారు, చూస్తున్నారు కదా. రాబోయే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కాదు, మున్సిపాలిటీని కొడతాం. మొన్న 100-150 సర్పంచ్ ఉంటే 670 సర్పంచ్ వచ్చినాం. పెరిగిన సంఖ్య పెరిగిందా? 680 సర్పంచ్ వచ్చినాయి కదా. ఎట్లా వస్తాయి? యువతలో ఉంది కాషాయం. రాబోయే మున్సిపాలిటీలు కొడతాం, గ్రేటర్ హైదరాబాద్ కొడతాం, అసెంబ్లీ కొడతాం. తెలంగాణలో జెండా ఎగరేసేది కాషాయం జెండా. మేము ఆ వర్క్ చేస్తున్నాం. ఇటు గవర్నమెంట్ మాకు సహకరించక, ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే. కాబట్టి మాకు సహకారం లేకుండా వాళ్ళకి ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయం చేసి వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళని పెంచి పోషించారు. వాళ్ళకి ఆధార్ కార్డు చేసి ఇచ్చారు, వాళ్ళకు ఓటర్ కార్డు చేసి ఇచ్చారు, వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని కూడా వాళ్ళు తమ ఆస్తిగా చెప్పుకొని వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం చేసి ఎన్ని రోజులు తప్ప. కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. హిందూ సమాజం కళ్ళు తెరుచుకున్నది, ఆర్గనైజేషన్లు కళ్ళు తెరుచుకున్నది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంటే మీకు ఒకప్పుడు ఏమంటే ఓన్లీ పండగకే ఒక నెల రోజులు 2 నెలలు పనిచేసే ఆర్గనైజేషన్ అని తెలుసు మీకు. కానీ ఇవాళ ఇంత పెద్ద సభ పెడుతుంది అని అంటే ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఒక అవగాహనకు వచ్చింది. హిందువుల్లో ఒక అవగాహన తీసుకురావాలి. ఇక్కడ ఉన్న రోహింగ్యా ముస్లింలు ఏ రకంగా అరాచకాలు చేస్తున్నారు మీరు చూసారు. మొన్న గుళ్ళ మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారు అంటే ఇది ఒక పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి కావాలని హిందూ మరి ముస్లిం
మత విద్వేషాలు రెచ్చగొట్టి లేదా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లింలు కూడా వాళ్లకు ఒత్తాస పలుకుతున్నారు, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మతోన్మాద ముస్లింలకే గాని, ఇక్కడ ఉండి చొరబాటుదారులైన బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలకే గాని అల్టిమేటం ఇస్తున్నాం. ఖబర్దార్, ఇప్పుడు హిందూ సమాజం మేల్కొన్నది, హిందూ యువకులు మేల్కొన్నారు. ఎక్కడ మీరు పూలమ్మినా, పండ్లమ్మినా, కూరగాయలమ్మినా మీరు ఎవరు అని తెలుసుకుంటాం. మీరు నిజంగా ఇక్కడ లోకల్ భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలు అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అయితే మాత్రం తరిమి కొడతాం. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పోలీసులు కళ్ళు తెరవాలి, అప్రమత్తం చేయాలి, నిఘా వ్యవస్థ గట్టిగా చేయాలి. మీరే ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. ఈ చట్టాన్ని మా చేతిలో తీసుకొనియకండి, ఈ పని మాకు అప్పచెప్పకండి. మాకు నేను అదే చెప్తున్నా, మీరు పని చేయలేకపోతే, మీకు చేత కాకపోతే మేమే చేస్తాం. హిందూ యువత స్వచ్ఛందంగా బయటకు వస్తాం, గుర్తిస్తాం. వాడు నిజంగా లోకలోడా బయటోడా. ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిం అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ పుట్టి పెరిగినోడైనా కానీ మతోన్మాద ముస్లిం అయితే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం, మేము షెల్టర్ ఇస్తామంటే తరిమి కొడతాం వాడిని కూడా. మా గోమాతను తింటాం, మేము మజా చేసుకుంటామంటే వాడిని గుద్దవల కొడతాం ఖచ్చితంగా. మా హిందూ దేవాలయాల మీద మేము దాడి చేస్తాం, మేము ఇట్లనే ఉంటామంటే వాడిని కూడా తాట తీస్తాం ఖచ్చితంగా. మా హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరు మీద మేము ఇట్లనే ట్రాప్ చేస్తాం, వాళ్ళని మోసం చేస్తాం, దుబాయ్కి అమ్మేస్తాం అంటే వాళ్ళని కూడా ఊపుకునేది లేదు. హిందూ సమాజం కళ్ళు తెరుచుకుంది. ఇలా ఒక్క పిలుపు మేరకు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు ఇలా ఇంత పెద్దగా సభకు వచ్చిరంటే, ఎక్కడ బిర్యానీ పొట్లం ఇయ్యాలి, ఎక్కడ మందు బాటలు ఇయ్యాలి, ఎక్కడ ఒకరికి 100 రూపాయలు ఇయ్యాలి. ఒక్క పిలుపు మేరకు స్వచ్ఛందంగా కార్లలో పెట్రోల్ కొట్టుకొని, బండ్లలో పెట్రోల్ కొట్టుకొని ఎక్కడెక్కడ నుంచి సిటీ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారన్న. మాకు తెలిసి ఇక్కడ కలిసిన ఇప్పటికడ వరంగల్ నుంచి వచ్చారు హిందువులు. అంటే స్వచ్ఛందంగా మేలుకున్నారు హిందువులు. ఇంకా మీ ఆటలు సాగవు, మీరు గప్చుప్ అయిపోండి, లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని తరిమేసే రోజు దగ్గరకు వస్తే హిందువుల చేత 100% తరుముతాం. ఇంకా ఎవరికి భయపడేది లేదు. మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాదే అని ప్రతి ఒక్క హిందూ కూడా అనుకున్న రోజు ఎవరితో పనిలేదన్నా. అన్న ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి? కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ కోసం పనిచేసే వాళ్ళు ఇలా ఎక్కడి నుంచో దేశం దాటి చొరబాటుదారులను పెంచి పోషించేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడమే పెంటానా? ఇక్కడ రాజకీయం మాట్లాడడం కాదు. ఇక్కడికి వచ్చింది హిందూ ధర్మం కోసం వచ్చినాం. రాజకీయం మాట్లాడాలంటే రాజకీయ పార్టీలల్లో ఉన్న అతి పెంట పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ హిందువుల మీద ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయన్నా మీకు తెలియదా? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ అనలే. ఒక బాధ్యత గల ఒక సీఎం ఒక మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు సోయి ఉండదు ఆయనకు? పండుకొని లేచిండా లేకపోతే తాగిండా? ఆయన కేసీఆర్ అంటాడు తాగిండి అని చెప్పి, మరి ఈయన సోయలే ఆయనకు? ఏమైనా డ్రగ్ తిన్నాడు ఆయన? అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎట్లా అంటాడనా? ఇది మనం సెక్యులర్ దేశంలో ఉన్నామా లేకపోతే ముస్లిం దేశంలో ఉన్నామా? ఏ రకంగా ఆ స్టేట్మెంట్ ఇస్తాడు? మనకి హిందువులకు సిగ్గులు లేవా? హిందూ యువకులకు సిగ్గులు లేవా? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నప్పుడు మరి బీజేపీ హిందువులకు ఉంది కదా, మీరు గుర్తించండి. మరి బీజేపీ హిందువులకు ఉందని వన్ సైడ్ బీజేపీకి మొత్తం హిందువులు అంటే ఒకటైతే ఏమైపోతుంది? కాంగ్రెస్ మట్టి కొట్టుకపోతుంది. రోహింగ్యాలు ఎంతమంది వచ్చినా, ఎవరు ఎంతమంది వచ్చినా ఒక్కసారి హిందువులు డిసైడ్ అయిపోతే వార్ వన్ సైడ్ అవుతుంది. కాంగ్రెస్ కి పుట్టగతులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరుచుకోవాలి. హిందుత్వం బలపడాలి, హిందువులు మేల్కొనాలి, హిందూ యువకులకు బయటకు రావాలా. మన దేశంలో మన ఇంటి పక్కన మన మదర్సాలలో ఎవడుంటుండు, మన మసీదులలో ఎవడుంటుండు, బయట నుంచి ఎవడు వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నీ ఇంటికి ఎవడన్నా తెలియనివాడు వస్తే ఎలవటం మనం? రానున్న రోజుల్లో కుట్రలు జరిగే ప్రమాదం ఏమైనా ఉందంటారా? కుట్రలు జరిగే ప్రమాదమే లేదన్నా. అయితే మా నుంచి వాళ్ళకే ప్రమాదం తప్ప వాళ్ళ నుంచి మాకు ప్రమాదం లేదు. ఎందుకంటే ఇంకా భయపడే స్థితిలో హిందువులు లేరు. ఇంకా అప్రమత్తంగా ఉండాలి, ఇంకా భయపడాలి. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మాకు అవసరం లేదన్నా. ఎవ్వని దయా దాక్షిణ్యం మాకు అవసరం లేదు, ఎవ్వని జాలి మాకొద్దు. ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, దీన్ని రక్షించే బాధ్యత కూడా నాది అని ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోయినరు. ఇప్పుడు మీరు చూస్తుండ్రు. అంటే దాదాపుగా దేవాలయాల మీద కాదు, ఎవరైనా మాలలు వేసుకునే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళినా, స్కూళ్ళకి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా వాళ్ళని తరిమి కొడుతున్నారు. ఎందుకట్లా అన్న? ఇది ఈ రోజు జరిగింది కాదు. ఇది అంటే మీరు మైక్ ముందుకు వచ్చి ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఏదో మీ ఛానల్ మీ సందర్భం కాబట్టి చెప్తున్నారు. ఇది అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే హిందువులు అప్పుడు ఇంకా మేల్కోలే. అంటే అరే పర్లేదులే, హిందువులు ముస్లింలు బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్, వీడు మనవాడే కదా, ఆడు మనవాడే కానీ చాలా మన హిందువులకి ఏంటంటే చాలా ఉంటది. గుద్ద కింద నీళ్ళు వచ్చేదాకా మనకు సోయి ఉండదు మనకు. సో మొద్దు నిద్రలు ఉన్నారు మన వాళ్ళు ఇప్పటిదాకా. ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఒక మాలేసుకొని స్కూల్కి పోతే ఆ పాపని ఎలగొట్టేస్తున్నారు, ఆ బాబుని ఎలగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలగొట్టమని
ఇవ్వండి జీల దమ్ము ఉంటే ఎలగొట్టమని. ఏ స్కూల్ అయినా సరే, అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అయినా సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక అయ్యప్ప మాలేసుకున్న స్టూడెంట్ ని ఎలగొట్టే దమ్ము చేయమని ఎవరన్నా. ఒక్కొక్కరిని తాట తీస్తాం పక్క, మన స్కూల్ బంద్ చేపిస్తాం, మొత్తం స్కూల్ ని తలగా పెడతాం. హిజాబ్ వేసుకున్నామే ప్రధానమంత్రి అయ్యే రోజు దగ్గర. అదే దౌర్భాగ్యం. అంటే వాళ్ళ విజన్ ఎంత క్లియర్ గా ఉందో అర్థం చేసుకోండి. ఒక హిజాబ్ వేసుకున్న ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధాని కావాలన్న ఒక ఆకాంక్ష ఎవరైతే ఎంఐఎం పార్టీకి చెందిన మెయిన్ లీడ్ చేసిన ఒక నాయకునికి ఉంది అంటే వానికి ఎంత దమ్ము ఉండాలి, వాని జీలో ఎంత దమ్ము ఉండాలి, అంటే వానికి ఎంత వాళ్ళ పర్సన్స్ మీద, వాళ్ళ ముస్లిం అభ్యర్థుల మీద, పబ్లిక్ మీద మనకి ఎంత నమ్మకం ఉండాలి. అంటే మనం ఆలోచించాలి, హిందువులందరూ ఎక్కడున్నాం, హిందువులందరూ ఎటువైపు ఉన్నారు. మనకు ఒక పార్టీ ఉంది కదా. అరే బండి సంజయ్ గారు ఎంత క్లియర్ గా చెప్పారబ్బా, తువ్వుదాం శివం వెళ్తే మాది, శవం వెళ్తే మీదిరా అని చెప్పిండు. అంటే ఇట్లా కూడా చెప్పినాక కూడా హిందువులు మేలుకోకపోతే ఇంకేం ఎవరు చేయాలి? ఈ దేశాన్ని ఎవడో రావాలి, ఎవడో బాగుపరచాలి కాదు కదా. ఈ దేశం నీది అన్నప్పుడు నువ్వు బాగుపరచాలా. కాబట్టి వాళ్ళకి క్లియర్ ఉన్నది వాళ్ళ విజన్. హిజాబ్ వేసుకున్న మహిళ ప్రధాని కావాలని ఎట్లయితే అంటున్నారో, వీడు కూడా ఈ దేశంలో ఉండొద్దు, పాకిస్తాన్ పారిపోవాలి, బంగ్లాదేశ్ పోవాలా. ఇటువంటి మతోన్మాద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఎవడైనా సరే, అది ముస్లిమే గాని ఇంకెవడైనా గాని ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. మతోన్మాద ముస్లింలారా ఖబర్దార్, హిందూ యువత మేల్కొన్నది. ఇక మీ ఆటలు సాగవి, మీ తట్టా బట్ట అన్ని కూడా సర్దుకొని మీరు వెళ్ళిపోండి. మీకై మీరు వెళ్ళిపోతే పర్లేదు, మా చేతిలో పడితే మాత్రం తన్నులు తినిపోతారు. ఇప్పుడు రోహింగ్యాలంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. వాళ్ళు బేసికల్ గా ఎవరంటే మయన్మార్ నుంచి వచ్చే మైనారిటీ ముస్లిమ్స్. మైనారిటీలనే వాళ్ళకి సిటిజన్షిప్ ఇయ్యలే, అందుకే దొంగతనంగా భారతదేశానికి చొరబడుతున్నారు. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, అరే బీహార్, ఉత్తరప్రదేశ్ ఆడనే ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ కూడా వచ్చిర్రు. హైదరాబాద్ కి రావడం కాదు, మన ఇంటికి కూడా వచ్చిర్రు. ఎట్లా అంటే ఇప్పుడు మనం కొనే పండ్లల్లా ఇంజక్షన్లు ఇస్తున్నారు. అరే 10 రూపాయలకి బన్నేడికెళ్ళి దొరుకుతుంది. పైనుంచి వాళ్ళకి స్పాన్సర్షిప్ వచ్చింది. ఏంటంటే మీరు స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర ఎక్కడైతే పిల్లలు ఉంటారో ఆడికి పోయి 10 రూపాయల బన్ను నమ్మండి. ఆ బన్నులో క్రీమ్ పెడతారు, ఆ క్రీమ్ లో విష పదార్థాలు కలుపుతారు. దాని వల్ల ఏమైతుంది, మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. తర్వాత పిల్లలు పుట్టకుండా చేయాలనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం, మెయిన్ వాళ్ళ. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చేసేది ఏంటంటే, వీడికి వస్తారు ఒక్కొక్కరు 10 మందిని అంటారు, కానీ ఏం చేస్తారు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించుకుంటారు ఫస్ట్. దాని తర్వాత ఓటర్ ఐడీలు ఇప్పించుకుంటారు. ఓటర్ ఐడీలు ఇప్పించుకొని ఏం చేస్తారు, మన పొలిటికల్ సిస్టమ్ మీద దెబ్బ కొడతారు. సో బేసికల్ గా ఏంటంటే, పొలిటికల్ సిస్టమ్ మీద దెబ్బ కొట్టేసరికి ఇప్పుడు 1-2 ఉండే ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారు ఎంఐఎంలు. ఇదే పద్ధతి వాళ్ళు చేసేది, ఇదే అన్నమాట. ఫస్ట్ దొంగతనంగా వస్తారు, మెల్లగా ఆడాయిడ పని చేస్తారు, మన కుల వృత్తుల్ని నాశనం చేస్తారు, మన సంపదను కొల్లగొడతారు, మన ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తారు. వచ్చి మొత్తం పొలిటికల్ సిస్టమ్ ని ఆక్రమించేసి ఇప్పుడు యూకేలో ఏదైతే జరుగుతుందో, యూరోపియన్ కంట్రీస్ లో ఏదైతే జరుగుతుందో, రేపు మన దగ్గర కూడా జరిగే ఛాన్స్ ఉంది. అవకాశం ఉందా? అంతే, అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. అక్కడ జరిగిందంటే ఇక్కడ కూడా జరుగుతుంది. అది జరగకుండా ఇప్పుడే మనం మేల్కొనాలి. ఈ సభలు, ఇట్లాంటి సభలు 100లో జరగాలి. ఇప్పుడు మనలందరూ హిందువులందరూ అయ్యారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతమంది హిందువులు వచ్చినందుకు సగం మంది వెళ్ళిపోయి ఉంటారు. అదే మనం జై శ్రీరామ్ అని భారతదేశం మొత్తం మనం అనుకో, ఒక్కొక్కడికి రావడానికి ఉచ్చవాడుతుంది. సో అట్లా చేసే బాధ్యత మనది, మన హిందువులది. అందరూ హిందువులు ఐక్యతం కావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇంట్లో మనం పండ్లు ఎవరి దగ్గర కొంటున్నాం, మార్కెట్ లో ఎవరి దగ్గర మనం ఏమేమి వస్తువులు కొంటున్నాం, కటింగ్ షాప్ జావిదా బీబ్స్ ఎక్కడిది, అవసరం ఏముంది, మన వాళ్ళు చేసే వాళ్ళు లేరా, ఎందుకు వెళ్ళాలి జావిదా బీబ్స్ కి? అవి మానుకోవాలి. మనం సామాన్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. మనము ఇప్పుడు ఏసీ రిపేర్ కి ఎవరు వస్తున్నారో మనకు తెలియదా? ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఆ పేరు చెప్తే అర్థం కాదా? అరే హిందువో ముస్లిమో ఏడికెళ్ళి వచ్చిండు, మన వాళ్ళకి తెలియదా ఏసీ రిపేర్ చేసుడు? ఎందుకు వాళ్ళని రప్పించుకోవాలి? చిన్న వాటి నుంచి మనం కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు రావు, వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, వాళ్ళకి ఓటర్ ఐడీలు రావు, సచ్చినట్టు మళ్ళీ వాళ్ళే వాపస్ వెళ్ళిపోతారు. ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని గ్రహించాలి. లేకపోతే ఓన్లీ హిందువులు బీజేపీకే ప్రమాదం అనుకుంటున్నారు. ప్రతి ఒక్క పార్టీకి ప్రమాదం, దేశానికి ప్రమాదం. అరే ఇక్కడ బాలాపూర్ లో డిఆర్డీలో ఉంది, ఇక్కడనే ఎందుకు వచ్చి సెటిల్ అవుతారు? రేపు ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, అరే ఇక్కడి నుంచి ఏదైనా టెక్నాలజీ పోవాలన్నా కూడా ఆపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా యుద్ధానికి సంబంధించిన ఏమైనా వాహనాలు పోవాలన్నా ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇది చాలా అంటే చాలా డేంజర్ పరిస్థితులు ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఐక్యం కావాలి. మనం ఏం కొంటున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. చిన్న
ఎక్కడో మన దేశంలో ఉందనుకున్నాం, ఈ రోజు మన ఇంటికి వచ్చింది, మన బాడీ లోపలికి వచ్చింది. మనం నాశనం చేయడానికి ఇంతకంటే డేంజర్ విషయం లేదు. సో దూరం నుంచి ఎక్కడో శత్రువు ఉంటే వాడిని ఎదుర్కోవడం ఈజీ, కానీ మనకు తెలియకుండానే మన ఇంటికి వచ్చి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాడు. అది అన్నిటికంటే డేంజర్. లవ్ జిహాద్ గురించి ఏం చెప్తారు? నిజంగానే అరే లవ్ జిహాద్ అనేది ఇప్పటిది కాదు, మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా. మనం కులాల గురించి చెప్పట్లేదు, కానీ వాళ్ళు లవ్ జిహాద్ లో ఏం చేస్తారంటే, ఒక సిక్కు దగ్గరని ఒక సిక్ అమ్మాయిని తీసుకొచ్చి ఇంత, ఒక బ్రాహ్మణ్ అమ్మాయిని తీసుకొచ్చి ఇంత, ఓ ఎస్సీ అమ్మాయిని తీసుకొచ్చి ఇంత అని న్యూస్ పేపర్ గా అఫీషియల్ గా ఇచ్చినారు, ఉర్దూ న్యూస్ పేపర్ లో. అరే దాన్ని ఎవరెందుకు ఖండించారు? మనం చిన్నది ఏదన్నా మన హిందువులకు సంబంధించింది ఏదైనా చెప్పినాం అనుకో, దాని గురించి కేసులు పెడతారు. ఇంత ఓపెన్ గా వీళ్ళని తీసుకురండి, వీళ్ళ లవ్ జిహాద్ పేరుతోటి వీళ్ళని అమ్మాయిల్ని ట్రాప్ చేయండి, మీకు ఇన్ని లక్షలు ఇస్తాము. అరే ఇచ్చిన, అరే మా ఇంటి దగ్గర ఉండే చిన్నప్పుడు నాతో పాటు క్రికెట్ ఆడుతుండే, వాడు మెల్లమెల్ల గడ్డం పెంచడం స్టార్ట్ చేసిండు. అరే మనోడే కదా, మన పూరడే కదా అని మనం ఆడిపించుకుంటే మన దాంట్లో కలిపితే వాడు ఏం చేసిండు, ఆ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెనే తీసుకొని వెళ్ళిండు, కొట్టి తీసుకొచ్చినాం. కానీ ఆ అమ్మాయి మైండ్ మొత్తం చేంజ్ చేసిర్రు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టినా కూడా మళ్ళీ అమ్మాయి అక్కడే పోతుంది. అంటే అర్థం చేసుకోండి, ఎక్కడో లేదు, మన ఇంటి వరకు వస్తుంది. అందరం చాలా జాగ్రత్త వహించాలి దీని మీద. తరిమి కొట్టాలి కొడుకుల్ని. అంటే దేశంలో చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? ఆ హిందూ దేవాలయం, అదే చెప్తున్నాను, హిందువులకి మన హిందూ చట్టాలు తెలవాలి ఫస్ట్. మన హిందూ గుడి చుట్టూ దాదాపు 1000 మీటర్ల వరకు ఎవరు ప్రార్థనలు చేయొద్దు. ఎవరైనా మనం పూజ చేసుకుంటుండే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళని డైరెక్ట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసే శక్తి మన పోలీసులకు ఉన్నది. కానీ మన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు, భయపడతారు. అరే గణేష్ చవితికి పుంగిలు పెడితే పెట్టొద్దంటారు, వాళ్ళు ఎవరు చెప్పడానికి? ఎక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు యునైట్ అయ్యి, ఇప్పుడు ఎక్కడి నుంచో 1-2 భాగ్యన ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది బాలాపూర్ గణేష్, ఇప్పుడు లక్షలలో అయ్యింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంచి ఎవరైనా మన గుడి దగ్గరకు వస్తే కాలు ఇరగొట్టి మళ్ళీ ఇంకోసారి రాకుండా బుద్ధి చెప్పాలి. హిజాబ్ ధరించుకున్నామే ప్రధానమంత్రి కావాలని ఎంఐఎం అధినేత చెప్పిండు కదా, సాధ్యమవుతుంది? అది నేను అదే చెప్తున్నా, సాధ్యం అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అయ్యే ఛాన్స్ 1% కూడా లేదు. మన దేశం ఇప్పటి నుంచి కాదు, ముస్లిం తోటి తరిమి కొట్టినాం. ఎప్పుడో ఆక్రమించడానికి వచ్చిర్రు, కొన్ని రోజులు ఉన్నారు, మనం వీక్ ఉన్న టైంలో వచ్చిర్రు. ఎప్పుడైతే యునైట్ అయినరో, శివాజీ మహారాజ్ లాంటి రాజులు వచ్చిర్రో, తరిమి కొట్టినాం, బయటికి వెళ్ళిపోయినా. ఆ కొడుకులకి ఇంకా ఆస్తుంది, సిగ్గు లేదు. సో అందుకే మనం ఏం చేయాలి, అందరం జాగృత, ఇట్లాంటి ఆలోచనను కూడా చంపేయాలి. హలాల్ గురించి ఏం చెప్తారన్న? హలాల్ చేసిన ఫుడ్ గురించి. అరే హలాల్ ఏంది సైంటిఫిక్ గా? అరే ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మొత్తం వాళ్ళకి చెప్పేది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పుస్తకంలోనే ఉంది మనిషిని హింసించమని. ఖురాన్ వాళ్ళ పుస్తకంలోనే ఉంది హింసించమని. అరే నువ్వు చంపేస్తే ఒక అనిమల్ ని డైరెక్ట్ గా చంపేసేయాలి, ఒక జంతువుని. నువ్వు దాన్ని ఏడిపించి బాధ పెట్టి చంపుతావు. వాళ్ళు ఏమంటారు, దాని వల్ల బ్లడ్ బయటికి వెళ్ళి మనకి ఏంది బ్లడ్ క్లాట్ కాకుండా హెల్త్ కి మంచిది అంటారు. కానీ సైంటిఫిక్ గా 100% రాంగ్ అని ఆల్రెడీ డాక్టర్స్ ప్రూవ్ చేసినారు. సో నేనేం చెప్తున్నాను అంటే, హలాల్ ఫుడ్ అట్లాంటి ఫుడ్ ఏది లేదు. మనోళ్ళు ఎవడన్నా హలాల్ అని బోర్డు పోతే ఆయనకి బిచ్చమెత్తుకునేటట్టు ఒక్కటి కూడా పోకూడదు దగ్గరగా. అప్పుడే హలాల్ బోర్డు పెట్టడానికి కూడా భయపడతాడు వాడు. సో హలాల్ ఫుడ్ ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా, మనం మటన్ తింటాం, అది తింటారు హిందువులు. ఆ మటన్ ఏడ ఉంటున్నామో కూడా మనం చాలా ఆలోచించుకోవాలి. ఎందుకు మన వాళ్ళు పోయారా, మనకి లేదా కుల వృత్తి లేదా మటన్ కోసేది, ఎందుకు వేరే దగ్గర కొనాలి? మనం కొనడం స్టార్ట్ చేసినాం అనుకో, హలాల్ అంటాడు, బిలాల్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. సో ఇట్లాంటివన్నిటిని అరికట్టాలి. ఫస్ట్ మనం మేలుకోకపోతే ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో? హిందువులు మేల్కోకపోతే మరో యూరోప్ మన దేశం అవుతుంది. అది వాళ్ళు అనుకుంటున్నారు చేద్దామని, కాకపోతే ఇక్కడ జరిగే అవకాశమే లేదు. మేల్కుంటారు. ఇట్లాంటి సభలు ఇంకా పెట్టాలి, జాగృతం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి అందరు లిబరల్ ఉండాలి, లిబరల్ ఉందాం. లిబరల్ ఉంటూనే మన ఇంట్లో కూడా వాళ్ళు భగవద్గీత లాంటి చదివియాలి. అలా సినిమాలు చూపితే 10 ఇంగ్లీష్ సినిమాలు చూపించిన ఏం కాదు, ఒక్క రాముడు సినిమా చూపియాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అరే భాగవతం ఏంది, రాముడు ఏంది, అసలు కల్చర్ ఏంది, అన్నదమ్ములు అంటే ఏంది, రిలేషన్ ఏంది. ఎక్కడ పోయినా మన భారతదేశం తప్ప రిలేషన్ ఎక్కడ ఉండదు. మన భారతదేశంలోనే అందరూ అంకుల్ అంటే అంకుల్ ఆంట్ అంటారు, పిన్ని అత్త మామ తేడా లేకుండా మన దగ్గరనే అత్త మామ పిన్ని బాబాయ్ అనే డిఫరెన్స్ ఉంటది. నేను ఏమంటున్నానంటే, ఇప్పటి నుంచే పిల్లలకి మన ఇంట్లోనే నువ్వు స్టడీ 6 సబ్జెక్ట్ చదివించేటప్పుడు ఇంకొక సబ్జెక్టు భగవద్గీత చదివి తప్పేముంది. లిబరల్ నీకు ఏంటి, హిందుత్వం గురించి చెప్పు, రాముడి గురించి చెప్పు, శ్రీకృష్ణుడి గురించి చెప్పు. వాళ్ళు పెద్దగా అయినాక ఇట్లాంటి వాళ్ళని అరికట్టడానికి సైనికులై ముందుకు వస్తారు. తరిమి కొడతారు చివరిగా. అరే బరాబర్ కొడతారు. ఈ సభతోటి సగం మంది పోయి ఉంటారు, మళ్ళీ ఒక్కసారి అందరం కలిసి గట్టి జై శ్రీరామ్ అంటే మొత్తం పోతారు, కొడుకు మళ్ళీ రాకుండా ఉంటారు. ఇవాళ బీజేపీ ఒకటి భావించడం లేదు, సామాన్య ప్రజలు భావిస్తా ఉన్నారు. బస్తీలలో చెత్త ఎత్తుకోవడం, బస్తీలలో స్క్రాప్ ఎత్తుకోవడం, బస్తీలలో కొత్తగా కనిపిస్తున్నటువంటి
కూరగాయల బండ్లు పండ్ల బండ్లు చూస్తా ఉంటే అనుమానం వస్తుంది. ఇలా బీజేపీ ఒకటి భావిస్తున్నది కాదు రోహింగ్యా అక్రమ రోహింగ్యాలు ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అది బాలాపూర్ లో బడంపేటలో ఉన్నట్టు యావత్ ప్రపంచంలో యావత్ హిందూ సమాజం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో అక్కడక్కడ చొరబాట్లుదారులై చొరబడుతూ ఉన్నారు. ఈ రోహింగ్యాల వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇవాళ ప్రభుత్వం పేదలకు అందిస్తున్నటువంటి అప్పన్నేసం ఏదైతే ఉందో కూడు గుడ్డ ఇల్లు అనేది ఇల్లీగల్ గా వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు దాన్ని కాజేస్తున్నారని చెప్పి ఈ సభంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన దగ్గర భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు పాన్ కార్డులు అన్ని పొందుతున్నారు. వాళ్ళ ఇన్కమ్ తక్కువ చూపించుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి ఫ్రీ ఉచిత రేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి మన దేశ సంపదకు చెందాల్సినటువంటి సంపద ఏదైతే ఉందో ఇదంతా అక్రమంగా వచ్చినటువంటి ముస్లింలు కొల్లగొడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నా. అంటే అక్రమంగా వీళ్ళకి అన్ని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సృష్టించడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటారు కదండి. ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎస్ఐఆర్ జరుగుతా ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే పరిపాలన చేస్తుందో అక్కడ ఎస్ఐఆర్ జరగట్లేదు. ఇక్కడ అక్రమ వలసదారులని తిప్పికొట్టే ప్రయత్నం చేయట్లేదు. దాని గురించి ఈ యొక్క పోరాటం చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో హిందూ టెంపుల్ పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? దీనికి అన్నిటికీ మూల కారణం ప్రజలందరికీ తెలుసు, మనం అనేదే. దానికోసం ఈ సభా కార్యక్రమం. అయితేరా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని, అయ్యే అవకాశం ఉందా? మరి కాంగ్రెస్ కి సున్నతి అయిందో సున్ని అయిందో ఏమైందో తెలియదు కానీ మరి వాళ్ళంతలో వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా, యావత్ తెలంగాణ ప్రజలారా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనం పాలిస్తా ఉన్నది. పాలించిన బట్టి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాళ్ళే చెప్తున్నారు. మరి హిందువుల ఓట్లు అక్కర్లేదా? హిందువులు అవసరం లేదా? హిందువుల క్షేమ స్థైర్యం మీకు అవసరం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రోహింగ్యాలను తరిమి కొట్టే రోజు ఉందా ఫ్యూచర్ లో? భారతదేశానికి స్వాతంత్రం వస్తుందా అనుకున్నాం. అయోధ్య రామ మందిరం కడతాం అనుకున్నాం. 500 సంవత్సరాల తర్వాత నిర్మించుకున్నాం. 1000 సంవత్సరాల తర్వాత మనం పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మన స్వయం పరిపాలన చేస్తా ఉన్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో భారత్ విశ్వగురు అయ్యే ప్రసక్తి కనిపిస్తా ఉంది. లవ్ జిహాద్ గురించి ఏం చెప్తారన్న? లవ్ జిహాద్ గురించి ప్రజల్లో కూడా అన్ని రకాలుగా అందరు అప్రమత్తం అవుతున్నారు. ఇన్ని రోజులు మనకు సోషల్ మీడియా లేవు. ఇన్ని రోజులు ఫేస్బుక్ లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా పరిస్థితులు వేరేగా ఉండే. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి అవగాహన వస్తుంది. మేము కూడా సోషల్ మీడియాలో అనేక ఎన్జిఓస్ ద్వారా ప్రచారం చేయబడుతుంది. కాబట్టి కంపల్సరీగా మన దేశం, మన సంస్కృతి, మన స్వధర్మం అని చెప్పేసి భావనలో మనం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. దాని మూలంగానే లవ్ జిహాద్ కూడా అవుతుంది. ప్రతి ఒక్కటి భారత్ విశ్వగురు అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్ లో? ఫ్యూచర్ లోనే కాదు, ఈ వచ్చే ఎన్నికల్లోనే అవుతుంది. ఫ్యూచర్ ఎంతో దూరం అవసరం లేదు, 100% అవుతుంది. 2028వ సంవత్సరం కంపల్సరీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రామరాజ్యం. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కూడా అనుకోలేదు. యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి ఆయన ఏ పార్టీ ఎన్ని పార్టీలు తిరిగి వచ్చిండు, ఇలా కాంగ్రెస్ జెండా పట్టుకోండి. ఆయనకే అంత ధైర్యం ఉంటే చిన్నప్పటి నుంచి కాషాయ ధ్వజం తీసుకొని, కాషాయ ధ్వజం దేని సంకేతం? ధర్మానికి సంకేతం. ధర్మం పట్ల నిష్ఠగా ఉంటున్నటువంటి ఇంతమంది వేలాది కార్యకర్తలు ఉన్నప్పుడు మాకెందుకు నమ్మకం ఉండదు? కాబట్టి 2028లో కంపల్సరిగా రామరాజ్యం వస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి అవుతారు. కాబట్టి ఎవరికి పిలవకుండా ఇంతమంది వచ్చారు. ఇంకా ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడితే హైకోర్టు దాకా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వస్తుంటే చంద్రయాన్ గుట్టలో రోడ్ బంద్ చేసిర్రు, అటు బీడిఎల్ లో రోడ్ బంద్ చేసిర్రు. అయినా ఇంతమంది టైంకి చేరుకోరు. ఇంకా టైంకి చేరుకోని వాళ్ళు దీనికి రెండింతలు బయట ఉన్నారు. అంటే హిందూ దేశంలో హిందువుల మీద టార్గెట్ ఎందుకంటారు మరి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మననే టార్గెట్. కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే టార్గెట్ కాకపోతుంది. సంతానోత్పత్తి తగ్గించడానికి పండ్లలో ఇంజక్షన్స్ చేస్తున్నారని బయటకు వస్తున్నది, నిజమేనా? నిన్నగాక మొన్న మనం చూసినాం. డాక్టర్ హసీనా, వాడి పేరు ఉంది, వాడు ఢిల్లీలో దొరికినాడు. వాడు ఏం చేస్తుండు? రసాయనం తయారు చేస్తుండు. డాక్టర్ చదివింది ఎంబీబీఎస్. వాడు ప్రజల యొక్క ప్రాణాలను కాపాల్సిన వాడు విషం తయారు చేసి, కనబడినటువంటి విషం తయారు చేసి హిందూ గుళ్ళల్లో
హిందువుల యొక్క ఆరాధమైనటువంటి ఏ ప్రాంతాలు ఉంటే ప్రార్థనా మందిరాల్లో అక్కడక్కడ ప్రసాదంలో కలపాలి, నీళ్ళలో కలపాలనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఇట్లా అక్రమంగా వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఎంత వాళ్ళ కైవసం చేసుకోవాలనుకున్నా ఈ ధర్మ వీరులు ఉన్నంత వరకు అది జరిగే పనే కాదు. బంగ్లాదేశ్ లో హిందువుల పైన మారణకాండ జరుగుతుంది. చెట్టుకు వేలాడదీసి ఒక హిందువుని అత్యంత దారుణంగా దహనం చేశారు. ఏం చెప్తారు? దీపు చంద్రదాస్ అనే ఒక యువకుడిని అత్యంత ఘోరంగా అక్కడ మానవ హక్కులు ఏమైపోయినాయి, ఇన్సానియత్ ఏమైపోయింది, ఇస్లాం పీస్ఫుల్ మతం అంటారు కదా, మరి బంగ్లాదేశ్ లో 24% ఉన్నటువంటి హిందువులు 1948లా ఇప్పుడు 6% పడిపోయే అవసరం ఎట్లొచ్చింది? అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ ఉంటారో అక్కడ హిందువులని అంచివేసి వాళ్ళందరినీ చంపే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇది కేవలం ఇస్లాం మతంలో, హిందూ ధర్మంలో అట్లా లేదు. హిందూ ధర్మంలో ఏమున్నది? సర్వే జనా సుఖినో భవంతు అన్నారు. అందరు జనాలు కూడా, అందరూ చెట్లు చీమలు అన్ని కూడా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి మన భగవద్గీత మనకు నేర్పిస్తా ఉన్నది. వాళ్ళ ఖురాన్ ఏం చెప్తున్నది? కాఫీర్లను అంతం చేయండి అంటుంది. బైబిల్ ఏం చెప్తున్నది? విధర్మీయులు దేవుణ్ణి చిత్రపటాలను పూజించేవాళ్ళని నమ్మొద్దని చెప్తున్నది. ఇట్లా వీళ్ళందరూ చెప్తా ఉంటే ఇలా హిందూ ధర్మం, విశ్వకి ప్రతీక అయినటువంటి హిందూ ధర్మం సర్వే జన సుఖినో భవంతు అంటుంది. కాబట్టి ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. హిందువులకు ఏమని పిలుపునిస్తారు ఈ వేదిక ద్వారా? ఇప్పుడు పూజ్య స్వామీజీలు చెప్తున్నారు, వారి ద్వారా మనం ఎందరమో ఏమేమో అనుకుంటాం. మన దేశానికి, మన ధర్మానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు ఏమేమో చేయాలని మనం అనుకుంటా ఉంటాం. అనుకున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సభలో ముఖ్యంగా ప్రసంగిస్తున్నటువంటి స్వామీజీలు పెద్దవారు ఏం చెప్తారో ఒక సంకల్పాన్ని తీసుకొని మన బస్తీల్లో, మన వాడల్లో మనం ఆ సంకల్పాన్ని నెరవేర్చాల్సిందిగా నేను కోరుతా ఉన్నా.